భీష్ముణ్ణి వివాహం చేసుకోమని, రాజ్యానికి వారసులను ఇచ్చి సంతాన సుఖాన్ని అనుభవించమని భీష్ముడి తల్లి సత్యవతి భీష్మునకు చెప్తుంది. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసిన నేను ఆ ప్రతిజ్ఞను తప్పి వివాహం చేసుకోవడం నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు. ఒకవేళ అలా జరిగితే అందరూ నన్ను ఏమనుకుంటారు? ఇచ్చిన మాట మీద నిలబడలేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాను. అలాంటి బ్రతుకు నాకు వద్దు అని భీష్ముడు సత్యవతి దేవితో చెప్తాడు. ఇది విన్న సత్యవతి దేవి రాజ్యాన్ని ఎలా కాపాడాలి, ఈ రాజ్యానికి వారసులు ఎలా వస్తారు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. అప్పుడు భీష్ముడు దేవర న్యాయం గురించి చెప్తాడు. తన తండ్రి చావుకి కారణమైన క్షత్రియులను భూమి చుట్టూ 21 సార్లు తిరిగి తన గండ్ర గొడ్డలితో పరశురాముడు చంపేస్తాడు. అప్పుడు రాజకుమార్తెలు ఈ దేవర న్యాయం ద్వారా బిడ్డలను కంటారు. అంటే ఏ కారణము చేతైనా రాజు సంతానం కనకపోయినా, లేదా సంతానం లేకుండా రాజు మరణించినా, ఆ సమయంలో రాజు భార్య ఎటువంటి కామ క్రోధాలు లేని వేద పండితులతో కలిసి సంతానంకి జన్మనిస్తుంది. దాన్నే దేవర న్యాయం అని అంటారు అని భీష్ముడు చెప్తాడు. దీని గురించి తన తల్లైన సత్యవతి దేవిని ఆలోచించమంటాడు. మహాభారతంలో ఇదే అత్యంత సంక్లిష్టమైన ఘట్టం. దానికి సత్యవతి దేవి ఆలోచించి భీష్ముడితో ఇలా అంటుంది: నాకు మీ తండ్రితో వివాహం కంటే ముందు ప్రదీప మహర్షి ద్వారా నా కన్యత్వం చెడకుండా ఒక పుత్రుడుకు జన్మనిచ్చాను. అతడే వ్యాసుడు. అతను మహాతపస్వి, ఆజన్మ బ్రహ్మచారి. తన ద్వారా మన వంశాభివృద్ధి చెందుతుంది అని భీష్ముడికి చెప్తుంది. దానికి భీష్ముడు అంగీకరిస్తాడు. వేద పండితులు, మంత్రులు సలహా మేరకు వ్యాసుడిని సత్యవతీదేవి పిలుస్తుంది. వ్యాసుడు వెండి కొండలాంటి దేహముతో, కపిల జడలతో అక్కడకు వచ్చాడు. తన తల్లికి నమస్కారం చేసి ఎలా ఉన్నారు మాత అని అడుగుతాడు. దానికి సత్యవతీదేవి నేను బాగానే ఉన్నాను అని జరిగిందంతా వ్యాసునికి చెప్తుంది. అలా చెప్పి దేవర న్యాయం ద్వారా నీ తమ్ముడి భార్యలకు పిల్లలను ప్రసాదించు అని సత్యవతీదేవి వ్యాసుడికి చెప్తుంది. ఆ రోజు రాత్రి పెద్ద కోడలైన అంబ వ్యాసుని దగ్గరికి వెళ్తుంది. వ్యాసుని చూసి భయంతో కళ్ళు మూసుకుంటుంది. వాళ్ళ కలయిక వల్ల ధృతరాష్ట్రుడు పుడతాడు. అయితే అంబ కళ్ళు మూసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ గుడ్డివాడై పుడతాడు. తర్వాత అంబాలిక వెళ్తుంది. వ్యాసుని చూసి అంబాలిక తెల్లగా పాలిపోతుంది. తనకు పాండురాజు పుడతాడు. కానీ ఆమె తెల్లగా పాలిపోవడం వల్ల పాండురాజు అలానే పాలిపోయినట్టు పుడతాడు. దీనివల్ల సత్యవతీదేవి చింతించి అంబను వ్యాసుని దగ్గరికి మళ్ళీ వెళ్ళమంటుంది. కానీ అంబకు ఇది ఇష్టం లేదు. అందుకని ఒక చెలికత్తను తనలాగా తయారు చేసి వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది. ఆ చెలికత్త కొంచెం కూడా భయం బెరుకు లేకుండా వ్యాసునికి సేవలు చేస్తుంది. అలా చెలికత్తకు సాక్షాత్తు ఆ యమధర్మరాజు విదురుడిగా ఏ లోపము లేకుండా జన్మించాడు. వ్యాసుడు దాసిని గుర్తించకపోవడానికి కారణం వ్యాసుని మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోవడం. ఆయన వంశాన్ని నిలబెట్టాలి అని మాత్రమే అనుకున్నాడు. అదే దానికి కారణం. ఇంకా దాసి కడుపున యమధర్మరాజు పుట్టడానికి ఒక కారణం ఉంది. అది పూర్వం మండలవ్యుడు అనే మహర్షి ఉండేవారు. ఆయన ఊరి చివరన ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు అక్కడ దొంగలు పడి నగలతో పారిపోయి ఈ ముని ఆశ్రమంలో దాక్కున్నారు. అయితే రాజ్యభటులు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి ఈ మునిని అడగగా ఆయన మౌనవ్రతంలో ఉండడం వల్ల భటులకు ఏమీ చెప్పలేరు. భటులు లోపల చూస్తే దొంగలు అక్కడే ఉంటారు. అప్పుడు ఆ మునితో పాటు దొంగలను కూడా ఆ రాజు దగ్గరకు ప్రవేశపెడతారు. మహారాజు అడిగిన మాండవ్యుడు ఏమీ చెప్పలేదు. దానికి వీళ్లతో మునికి కూడా సంబంధం ఉంది అనుకుని మాండవ్యుడికి శూలారోహణ శిక్ష విధిస్తాడు. శూలారోహణ అంటే శూలం పైన మనిషిని కూర్చోబెట్టడం. మనిషి బరువు వల్ల అది లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఆ మనిషి మరణిస్తాడు. అయితే మాండవ్యుడు ఆ శూలం పైనే కూర్చుని తపస్సు చేస్తున్నాడు. కొంతసేపటికి శూలం దిగి గొంతు వరకు వచ్చింది. ఇలాంటి మాండవ్యుడి తపస్సు చూసి మిగిలిన మునులు అందరూ పక్షి రూపంలో అక్కడికి వచ్చి, మహానుభావ, ఎవరు మీకు ఇంతటి ఘోరమైన శిక్షను విధించింది అని అడిగారు. దానికి మాండవ్యుడు, మనిషి జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు. గత జన్మలో ఏదో పాపానికి నేను ఇప్పుడు ఈ శిక్షను అనుభవిస్తున్నాను అని అన్నాడు. దీనికి మీరు వేరే వారిని నిందించకండి అని చెప్పాడు. ఇది విన్న భటులు వెళ్లి రాజుకి
చెప్తారు. వెంటనే రాజు అక్కడికి వచ్చి మాండవ్యుడిని శూలం నుంచి దింపమంటాడు. కానీ అది బయటకు రాదు. అందుకని దాన్ని సగానికి నరికేస్తారు. అప్పటి నుంచి మాండవ్యుణ్ణి ఆని మాండవ్యుడు అని పిలుస్తారు. తరువాత మాండవ్యుడు ఇంత ఘోరమైన శిక్షను పొందడానికి కారణమేంటి అని తెలుసుకోవడానికి యమలోకం వెళ్ళాడు. నాకు ఇంత ఘోరమైన శిక్షను ఎందుకు వేశారు అని యమధర్మరాజుని అడుగుతాడు. అప్పుడు యముడు ఇలా చెప్తాడు, నీవు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకుని వాటిని సూదులతో గుచ్చి ఆనందించేవాడివి అని అన్నాడు. అప్పుడు ఆ ముని ఆ సమయంలో నా వయసు ఎంత అని అడుగుతాడు. 9 సంవత్సరాలు అని యముడు చెప్తాడు. 14 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళని బాలురు అని అంటారు. ఆ సమయంలో వాళ్లకు అభం శుభం ఏమీ తెలియదు. మరి దాన్ని మీరు తప్పుగా ఎలా పరిగణిస్తారు? మీరు చేసిన ఈ తప్పుకు గాను ఒక రాజ్యవంశంలో దాసి కడుపున మీరు పుడతారు. అలా దాసి కడుపున పుట్టడం వల్ల మీకు సింహాసనం దక్కక ఇలానే ధర్మాన్ని బోధిస్తూ జీవిస్తారు అని శాపమిస్తాడు. అందువల్ల విదురుడిగా యమధర్మరాజు జన్మమెత్తుతాడు. ఈ ముగ్గురు యువరాజులు భీష్ముడి చెంతనే అన్ని విద్యలు అభ్యసిస్తారు. అలా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. భీష్ముడు పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి రాజ్యభారాన్ని అప్పజెప్తాడు. పాండురాజు అంగబలంతో విదురుడి ధర్మ సూత్రాలతో రాజ్యాన్ని అద్భుతంగా ధృతరాష్ట్రుడు పాలిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి మహాభారతం మొత్తం మారిపోతుంది. ఎంతో ఆసక్తికరమైన సంఘటనలు, సన్నివేశాలు రాబోతున్నాయి. అవన్నీ మీకు అర్థం కావాలన్నా, వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మిగతా ఎపిసోడ్స్ కూడా ఛానల్లో ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.